అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. బెట్టింగ్ యాప్స్ నిన్నటి వరకు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా అంటే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులు నమోదు చేశారు. అండ్ ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే మంచు లక్ష్మి కానివ్వండి, రానా దగ్గుపాటి కానివ్వండి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ఇలా కొంతమంది హీరోయిన్స్ వీళ్ళందరితో కలిపి దగ్గర 25 మంది సెలబ్రిటీల పైన కేసులు అయితే నమోదు చేశారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ని వీళ్ళు ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి సార్? అంటే తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? బెట్టింగ్ యాప్స్ మనం బాధ్యత తెలియక తెలిసేది కూడా కాదు, ఇర్రెస్పాన్సిబిలిటీ. మనం ఒక సెలబ్రిటీలో మన మాటకి ఎందుకు మనం అడుగుతున్నారు వాళ్ళు, మన ఫేస్ వాల్యూ, మన మాట 10 మంది ఎట్టారని పిలుస్తున్నారు. సో మనం ఆ సెలబ్రిటీ స్టేటస్ ని ఒక మంచికి వాడాలి, సమాజానికి స్పృహతోటి వాడాలి. అంతేగాని సమాజాన్ని నాశనం చేసి సమాజాన్ని చెడగొట్టే విషయాల్లో మనం తల పెట్టకూడదు అనే ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ సెలబ్రిటీస్కి ఉండాలి. అందుకని ఈ సెలబ్రిటీస్ ఎవరైనా సరే, అది ఏ రంగం వాళ్ళైనా, క్రీడా రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, రాజకీయ ఎవరైనా సరే, వాళ్ళు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ధోని ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోరు. వాళ్ళు సెలబ్రిటీస్, వీళ్ళకి ఇచ్చేదానికన్నా వాళ్ళు కోట్లు ఇస్తారు. అయినా ఒక సచిన్ టెండూల్కర్ కానీ వీళ్ళు కానీ క్యాంపాకోలాకి యాడ్ ఇవ్వమంటే అమితాబ్ బచ్చన్ ఎవరన్నారు? అది మీరు కోట్లు ఇచ్చినా సరే దానివల్ల దానికి యాడ్ ఇవ్వటం వల్ల అనేక మంది దానికి బానిసలు అవుతారు. దానివల్ల నా పేగు కూడా ఒకటి తీసేయబడింది దాని అలాంటి తాగడం వల్ల, కనుక ఐ విల్ నాట్ డూ ఇట్ అన్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడి, కుటుంబానికి సంబంధపడి ఆర్టీకి ఒక యాడ్ ఇవ్వటం తప్పితే ఫ్రాడ్, ఈవెన్ గోల్డ్ దానికి ఇవ్వమంటే కూడా అమితాబ్ బచ్చన్, టెండూల్కర్, ధోని ఇవ్వాలి. ఎందుకంటే ఆ వాళ్ళు గోల్డ్లో చేసే వ్యాపారంలో ఏం ఫ్రాడ్ చేస్తారు, ఏం చేస్తారు. నువ్వు చెప్పి గోల్డ్ కొనంటే వాడు కొన్నాక వాడు రూపేసి మోసపోయింది. వీళ్ళు చెప్పారు, మన సెలబ్రిటీస్ చెప్పారు కనుక అని వెళ్తారు. సో మీరు ఆలోచించుకు చేయాలి అనేది ఉండాలి. ఎథిక్స్, కామన్ సెన్స్, కాస్త ఈ విజ్ఞానం కావాలి. డబ్బులు వస్తాయి కదా, మన పేరు వాడుకుంటారు, మన ఫేస్ వాడుకుంటారు, మనకు డబ్బులు వస్తే చాలు ఏమైనా చేద్దామనే దౌర్భాగ్యపు నీచపు ఆలోచనలోంచి ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు బయటకు రావాలి. అది బాధ్యత. ఈ సమాజం వల్లే మీరు ఈ ప్రజల వల్లే మీరు సెలబ్రిటీలు అయ్యారు. ఆ ప్రజలకు చెడు చేసే కార్యక్రమాలు మీరు చాలా పెట్టకూడదు. అది మాకు తెలియదని తెలుసుకోవాలి. ఏది బట్టి డబ్బులు వస్తే ఏది పడితే చేసేస్తామంటే, రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్కి మీకు సంబంధం తేడా ఉంది? రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్ అనేవాడు డబ్బులు వస్తాయి కనుక ఏమైనా చేస్తారు. అదే కదా, అదే పని మీరు చేస్తే మీకు తేడా, వాడికి తేడా ఉంటుంది. సో మన స్థాయిని మనం 10 మందికి ఉపయోగపడేట్టు చేయాలి, లేదా నోరు పూసుకుని కూర్చోండి. అంతేగాని చెడు చేసేదానికి డబ్బులు ఇస్తున్నారు కనుక సమాజం చెడు అవుతారు ఆలోచించుకుంటే వాడు మాకేం తెలుసు వాడు ఇచ్చారు మేము చేసామంటే కరెక్ట్ కాదు. ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఉంది ఎవరైనా సరే. అందుకనే పేర్లు అనవసరం. ఎవరైనా సరే, ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైతే, రాజకీయ రంగం అవచ్చు, క్రీడా రంగం అవచ్చు, సినిమా రంగం అవచ్చు, ఎవరైనా సరే ఇలాంటి ఫ్రాడులెంట్ వాటికి ప్రాపగాండా చేసే వాళ్ళని, వాళ్ళ తరఫున వాళ్ళని సమర్థిస్తూ చేసేవాళ్ళు డెఫినెట్గా దే షుడ్ బి గివెన్ పనిష్మెంట్, దే షుడ్ బి స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి. ఉంటే గానీ మరొకళ్ళు ఎంకరేజ్ అవ్వరు. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు యూట్యూబర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలిసి తెలియక చేశారనుకోండి. సో మరి పెద్ద పెద్ద స్టార్స్, ఇప్పుడు మంచు లక్ష్మి కానివ్వండి, రానా కానివ్వండి, ఏదైనా యాడ్ ప్రమోట్ చేసేటప్పుడు దేని గురించి అయినా, యాప్ గురించి అయినా, దేని గురించి అయినా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరా? అదే ఇంగిత జ్ఞానం లేకపోవడం. ఆ మాత్రం దీని ఏంటి, యాడ్ ఏంటి, దీని పర్పస్, దీనివల్ల ఏంటి, రిజిస్టర్డా లేకపోతే మన అనాథరైజ్ దానికి మనం ప్రమోట్ చేస్తున్నామా, ఈ మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఏమీ లేకుండా డబ్బులు వస్తున్నాయి చేసేస్తాం అంటే కరెక్ట్గా. అంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా, మనం మాట్లాడేస్తున్నా కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు, రాజకీయ మాట్లాడతాం కానీ అందరికీ ఉందమ్మా రెస్పాన్సిబిలిటీ. సో సపోజ్ మీ మీడియా ఉంది, మీడియాకి లేదా రెస్పాన్సిబిలిటీ? ఈ 2 ఏళ్ల నుంచి సాగుతుంది. ఎక్కడ ఏ మీడియాలో అయినా, ఏ ఛానల్లో అయినా ఒక్క 30 సెకండ్ల యాడ్ ఇలా జరుగుతుంది, అప్రమత్తంగా ఉండండి, ఇలాంటి వాటికి మీకు ఎంకరేజ్ అవ్వద్దు. అది మీడియా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ మీడియానే కదా. ఆ మీడియాలో ఎక్కడ చేస్తున్నారు? చెయ్యరు. మీ బాధ్యత మీకు లేదా? సమాజాన్ని బట్టే కదా మీ ఛానల్. ఆ సమాజాన్ని బట్టి ఒక 30 మీరు ఎందుకు అయ్యారు? ఆ 30 సెకండ్లు అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయి. ఆ 30 సెకండ్లు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ప్రజల కోసం రెస్పాన్సిబిలిటీ డైస్ ఆన్ ఎవ్రీబడి. లాయర్స్ ఉన్నారు,
వై షుడ్ దే గో ఫర్ వాళ్ళకి బెయిల్ ఇవ్వటానికో లేకపోతే ఇది తీసుకోవడానికి ఎందుకు వెళ్ళాలి? ఇలాంటి వాళ్ళకి సమాజానికి చెడు చేస్తున్న ఇలాంటి వాళ్ళకి మేము బెయిల్ ఇవ్వడానికి రాము అని లాయర్స్ అసోసియేషన్ ఒక మాట నిర్ణయం తీసుకోమని చేస్తా జరుగుతాయేమో ఇలాంటి విల్ నాట్ కమ్ ఫర్ ఇలాంటి వాళ్ళకి మేము రాము. రేపులు మర్డర్లు ఇలాంటి వాళ్ళకి మేము వాళ్ళ తరపున వాదించడానికో బెయిల్కో మేము రాము అని లాయర్స్ డెసిషన్ తీసుకోమని తీసుకోరు. వాళ్ళకి మాకేముందని మాకు సంబంధం ఉందండి. క్లయింట్ ఈజ్ ఎ క్లయింట్. మా క్లయింట్ ఈజ్ వచ్చిన క్లయింట్ ఏదైనా సరే మేము వాళ్ళ తరపున వాదించడానికి మా ప్రొఫెషన్ అది అంటారు. సో రెస్పాన్సిబిలిటీ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక్క వేళకి వాళ్ళు దొరికారు. వీళ్ళు దొరికి పోలీస్ డిపార్ట్మెంట్లో కిరణ్ గౌడ్ అతను దొరికాడు. అతను ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని పట్టుకోవాల్సిన వాడు అతను ప్రమోట్ చేస్తున్నాడు. ఏమనాలి? సో రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ఎవ్రీబడి. అందరి మీద ఉంది. మనం అందరూ ఇర్రెస్పాన్సిబుల్. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండానే మనం బతుకుతున్నాం. ఎవరిదో వాడు దొరికినప్పుడు వాడి మీద వేరు చూపించి వాడి బాధ్యత లేదు వాడు లేదు చూపిస్తున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం? మనం ఆ బాధ్యతలో ఉన్నామని ప్రశ్నిస్తే మనం అలాగే రెస్పాన్సిబుల్ గా. సో ఇది టోటల్ గా యాటిట్యూడ్ ఆఫ్ ది సొసైటీ షుడ్ చేంజ్. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది కండిషన్స్ మారాలి. శిక్ష రూల్స్ మారాలి. ఇలాంటి తప్పులు చేసిన వాడిని, ఇలాంటి సమాజాన్ని చెడు చేసి ఇలాంటి ప్రమోట్ చేసేవాళ్ళు, ఇలా ప్రమోట్ చేసేవాళ్ళు అసలు ఆ కార్యక్రమం నడుపుతున్న వాళ్ళు, కండక్ట్ చేస్తున్న వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, వీళ్ళ ఆధార్ కార్డుల్ని నల్లిఫై చేయాలి. అంటే ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ నీ పేరు అడ్రస్ తప్పితే ఇంకెందుకు పనికాదు. రెడ్ లైట్ రెడ్ మార్క్ ఆధార్ కార్డ్ చేయాలి. సో దట్ వాడు గవర్నమెంట్ ఫెసిలిటీస్ దేనికి పనికిరాదు. ఆధార్ కార్డులో ఉన్నవాడికి ఏ రకమైన గవర్నమెంట్ ఫెసిలిటీ పనికిరాదు. వ్యాపారం చేస్తామంటే బ్యాంకు లోన్ ఇవ్వడానికి అర్హుడు కాదు. బ్యాంక్ తీసుకున్నారు. వాడు విదేశీ చదువుకుంటానికి వెళ్ళడానికి అర్హుడు కాదు. వాడు విదేశీ వ్యాపారం చేయడానికి పెట్టుబడులు దేనికి అర్హుడు కాదు. వాడు కేవలం ఆధార్ కార్డు వ్యాలిడ్ ఓన్లీ ఫర్ పేరుకి అడ్రస్ తప్పితే దేనికి అర్హుడు కాదు. ఇలాంటి రూల్స్ తెమ్మనండి. ఎవడు ఇలాంటి దానికి దూరడు. ఎందుకంటే లైఫ్ పోద్ది. ఇప్పుడు ఏముంది? సారీ చెప్తారు, సారీ అయిపోయింది. లేదు మాకు తెలియక చేసాం, ఇన్నోసెన్స్. మాకు తెలియదు అనేది చట్టంలో ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. నాకు తెలియదు అంటే తెలుసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నాకు తెలియదు నేను చేశానంటే కోర్టు కాదు. ఇప్పుడు సెలబ్రిటీ స్ట్రాంగ్గా వెళ్ళాలంటున్నా. ఏదో పట్టుకుంటాం, వాడు రేపు అది తెలియదు అంటారు, ఏదో బెయిల్ ఇస్తారు. ఆ బెయిల్కి లాయర్లు పెద్ద లాయర్లు వచ్చి బెయిల్ ఇప్పిస్తారు. బెయిల్ అని నడుస్తుంది. దీనివల్ల కొన్నాళ్ళు అంతే. ఇప్పుడు గతంలో కాల్మని, ఇప్పుడు ఇది, రేపు ఇంకో పేరు మీద వస్తుంది. సో అసలు ఇలాంటివి చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాళ్ళకి బతుకులు లేకుండా పోతాయి. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతే ఆధార్ కార్డు అనేది ఉష్టి పేపర్గా ఉంటుంది, ఎందుకు మనకు పనికి రాకుండా పోతుంది అనే ఒక భయం కల్పిస్తే, మన చట్టంలో అలాంటి మార్పులు తీసుకొస్తే ఈ ఆగుతి. లేకపోతే అప్పుడప్పుడు అడపదడప వస్తుంటే మనం డిబేట్లు పెట్టుకుంటూ ఉంటాం. ఎవరు దొరికారో వాళ్ళ గురించి 4 మాటలు మాట్లాడతాం. మనం వీఆర్ లివింగ్ ఇన్ ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. ఇక్కడ ఎవడు ఒకడు శుద్ధపూస ఒకడు కాదు. అందరూ తప్పులు. మన సందర్భం వచ్చినప్పుడు మనం ఇర్రెస్పాన్సిబుల్ గానే ఉన్నాం. బాధ్యత. ఎందుకంటే మన రాజ్యాంగంలోనే మనకి మంచి హక్కులు ఉన్నాయి. పెద్దానికి పిడికిలు బిగించి హక్కు, నా హక్కు, నా పౌరుడిని, జన్మ హక్కు, బొచ్చు భూషణం అనడానికి, ఆవేశంగా మాట్లాడడానికి పిడికిలు బిగించి హక్కులు ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? ఒక పౌరుడిగా నా బాధ్యత ఇది. పౌరుడిగా బాధ్యత మనకు ఉన్నాయా? రాజ్యాంగంలో మనం పొందుపరిచారా? పౌరుడిగా నీ బాధ్యత ఇలా చేయాలి, ఇలా ఉండాలని లేదే. కనుక సాగుతూ ఉంటాయి. ఎన్ని మార్పులు రావాలి. మార్పులు సమాజంలో దృక్పథంలో మార్పు రావాలి. ఎలాగోలా 4 రూపాయలు సంపాదించేసి షార్ట్గా డబ్బులు సంపాదించాలి యాటిట్యూడ్ పోవాలి. అయిపోవాలి. వాడు ఆశపడుతున్నాడంటే వాడిని తప్పు పట్టలేమమ్మా. ఒక పూట తిండి ఉండి ఒక పూట తిండి లేనివాడు వాడు ఏదో వ్యాపారం చేసుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, బతకాలని వాడికి ఇదే దీంట్లో ఏదో పెడితే ఒక 25,000 వస్తాయి, మనం ఏదో పెట్టుకుని బడ్డీ పెట్టుకుని బతికేయచ్చు ఇలా ఆశపడతాడు. మానవ సహజం. ఒకడు 1,00,000 రూపాయలకి ఆశపడచ్చు, ఇంకొకడు 10 లక్షలు ఆశపడు, ఇంకోటి 1 కోటి రూపాయలు కాదు. ఆశపడని మనిషి లేని జీవితం. సో వాడు ఆశపడ్డాడు కనుక వాడిని తప్పు అంటాను లేదు. ఆశపడే వాడిని ఎక్స్‌ప్లాయిట్ చేసుకున్నాం వీళ్ళ నాన్న. వాడికి మనిషి జీవితం సహజ లక్షణం ఆశపడటం, అది తప్పు కాదు. ఆశపడతాడు. ఆశపడేవాడిని ఎక్స్‌ప్లాయిట్ చేసి ఇలాంటి దౌర్భాగ్యం మీద ఆశపడేవాడిని వాడి బుద్ధి ఉండద్దా? వాడిని ఎవడు అంటూ కరెక్ట్ కాదు. దాన్ని ప్రమోట్ చేసి దాన్ని అలాంటి చేస్తున్న ఎదవల్ని వాళ్ళని మనం
శిక్షించారు తప్పితే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్. Hmm. మనం అందరూ బాధ్యత ఉండాలి. ఇవాళ సినిమా వాళ్ళు సెలబ్రిటీ చేయడం చాలా తప్పు. అది సెలబ్రిటీస్ అయినా ఎవరైనా పేర్లు అనవసరం. ఎనీబడి Hmm. హూ ఈజ్ ఇండల్జింగ్ ఇన్ ది ప్రమోటింగ్ దిస్ ఆన్ సోషల్ క్రైమ్ కింద, ఇది సోషల్ క్రైమ్, డెఫినెట్లీ దే షుడ్ బి గివెన్ పనిష్మెంట్.